వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ఏపీ టెట్లో 8, 9 తారీఖున జరిగినటువంటి ఎస్జిటి పేపర్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఇది ఫస్ట్ క్వశ్చన్ మెథడాలజీ నుంచి వచ్చింది. నేపియర్ పట్టీలు ప్రధానంగా దేనిని ఉద్దేశించినవి అంటే నేపియర్ పట్టికలను ఉపయోగించి దేనిని సులభంగా చేయవచ్చు అంటే గుణకారాలను సులభంగా చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చేయడం ద్వారా అభ్యసనం అనే సూత్రంపై ఆధారపడిన బోధనా పద్ధతి ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ప్రాజెక్ట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నైతిక వికాస దశల గురించి వివరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి కోల్బర్గ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఒక అమ్మాయికి పరీక్ష రాయడం ఇష్టం లేదు, అలాగని ఫెయిల్ అవ్వడం కూడా ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ? రెండు ఇష్టం లేదు, పరీక్ష రాయడం ఇష్టం లేదు, ఫెయిల్ అవ్వడం ఇష్టం లేదు, రెండు మైనస్లు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఏంటంటే పరిహార అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక విద్యార్థి జ్యామితీయ కొలతలను బాగా గీయగలుగుతున్నాడు, అయితే అతనిలో ఉన్న నైపుణ్యం ఏమిటి? పటాలను బాగా గీయగలిగితే అతనికి ఉన్నటువంటి నైపుణ్యం ఏంటంటే హస్తలాగన నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బాలలలో ఆత్మ గౌరవము మరియు వాస్తవ స్నేహాన్ని పెంపొందించే క్రీడలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ వచ్చి పోటీ క్రీడలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యానిమల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి థారెన్డైక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డ్రిల్ లేదా ఎక్సర్సైజ్ అనేది ఏ అభ్యసన నియమాన్ని సమర్థిస్తుంది? డ్రిల్, ఎక్సర్సైజ్ అనేవి అదే హోంవర్క్ ఇవ్వటం ఇవన్నీ అభ్యాస నియమానికి చెందినవి. థారెన్డైక్లో నియమాలు ఉన్నాయి కదా, అందులో వచ్చి అభ్యాస నియమాలకు చెందినటువంటిది డ్రిల్, హోంవర్క్ ఇవ్వటం, ఎక్సర్సైజ్ చేయటం ఇవన్నీ కూడా అభ్యాస నియమానికి చెందినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో అసహజ ఉద్దీపనను అంటే అసహజ ఉద్దీపన అంటే ఏంటి? గంట. సహజ ఉద్దీపన అంటే ఆహారం. అసహజ ఉద్దీపనను ప్రవేశపెట్టిన దశ ఎన్నవది? మొదటి దశలో ఆహారం ఇవ్వటం అనేది జరుగుతుంది, ఆలజన రావటం అనేది మొదటి దశ. రెండవ దశలో ఏంటి? అసహజ ఉద్దీపన అనేది కదా అంటే గంటను ప్రవేశపెడతాడు, గంట కొట్టి ఆహారాన్ని పెడతాడు. అంటే ఇది ఏ దశలో జరుగుతుందంటే రెండవ దశలో జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి రెండవ దశ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బండూరా పరిశీలన సిద్ధాంత సోపానాలలో నిశితంగా పరిశీలించిన అంశాలను దృశ్య లేదా శాబ్దిక రూపంలో గుర్తుంచుకునే దశ ఏది? నిశితంగా పరిశీలించడం అనేది అనగా రాగానే మనకి ఏం గుర్తుకు రావాలి? అవధానం అనేది గుర్తుకు రావాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి అవధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వివిధ ఆలోచనలు కలిపి ఒక నూతన ఆలోచన చేయటం ఏ సృజనాత్మక రకానికి చెందుతుంది? అంటే 2-3 వివిధ ఆలోచనలు కలిపి ఒక కొత్త ఆలోచన కలపటం అంటే ఏంటి? సంయోగం కదా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సంయోగ సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ అయినా ఏం లాభంలే అని సమర్థించుకోవటం ఏ రకమైన రక్షక తంత్రం? తను సమర్థించుకుంటే దాన్ని ఏమంటారంటే హేతుకీకరణం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రయోగ పద్ధతిలో మొట్టమొదటి సోపానం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చి సమస్యని గుర్తించటం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో వైఖరి మాపనకు చెందని వారు ఎవరు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ తెలుగుకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి చూడండి. ఏఏఐ అక్షరాలను వ్యాకరణ పరిభాషలో ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి కంఠతాళవ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచన కానిది ఏది? చూడండి. కరుణశ్రీ, ఉషశ్రీ, విజయశ్రీ ఇవి ఉన్నాయి కదా, వీటిలో కానిది ఏది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఉషశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గురజాడ అప్పారావు గారి బిరుదు ఏంటి? ఆయన బిరుదు వచ్చి ఏంటంటే నవయుగ కవి చక్రవర్తి అని బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తలలో నాలుక అనేది సామెత లేదా జాతీయమా అని అడగటం జరిగింది. అంటే జాతీయాల నుంచి ఒక మార్క్ అనేది రావటం జరిగింది. మనకు అదేంటంటే జాతీయం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పొడుపు కథల నుంచి 1 మార్క్ రావటం జరిగింది. అదేంటంటే పోయని నీరు, చేయని కొండ, వేయని సున్నం ఏంటి అంటే అది కొబ్బరి బొండం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అలంకారాల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. అదేంటంటే గోరంతలు కొండంతలుగా చేసి చెప్పడం అనగా ఉన్నదాన్ని ఎక్కువగా చేసి చెప్పడం అంటారు కదా, దీన్ని ఏ అలంకారానికి ఉదాహరణ అని అడగటం జరిగింది. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి అతిశయోక్తి. నెక్స్ట్ చూడండి.
కోట రామ్మూర్తి గారిని సాధు పదవర్తి, సన్మిత్ర చక్రవర్తి, రమ్యతర కీర్తి అని పొగిడిన వారు ఎవరు అని అడిగారు. వాళ్ళు వచ్చి మనకేంటంటే కాళ్ళకూరి నారాయణరావు గారు. నెక్స్ట్ ద్విపద భాగవతాన్ని రచించిన కవయిత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి తెరగొండ వెంగమాంబ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. త్రిపురనేని గోపిచంద్ ఏ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. నెక్స్ట్ సైన్స్ అండ్ సోషల్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఆర్య సమాజాన్ని స్థాపించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి స్వామి దయానంద సరస్వతి. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ చూడండి. చిప్కో అంటే అర్థం ఏంటి? చిప్కో అనగా అర్థం ఏంటి అని అడిగారు. చిప్కో అంటే మనకి హత్తుకోవడం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కచ్చా ఇల్లును సాధారణంగా దేనితో నిర్మిస్తారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకు కొన్ని ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. వాటిలో దేని ద్వారా నిర్మిస్తారు వేటితో అని ఇవ్వటం జరిగింది. చూడండి మనకు వచ్చి గడ్డి, మట్టి, వెదురు బొంగులు ఇలా వీటితో కచ్చాయిల్ని నిర్మిస్తారు. నెక్స్ట్ చూడండి. పిడుగులు పడేటప్పుడు క్రింది వాటిలో చేయకూడని పని ఏంటి? కొన్ని 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫోన్ మాట్లాడకూడదు, గొడుగు వాడకూడదు. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాథ్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. అవేంటో చూద్దాం. బహుళకము, మధ్యగతము మరియు అంకగణిత సగటుల యొక్క సంబంధం ఏంటి అని అడిగాడు. చూడండి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి బహుళకము = 3 ఇంటూ మధ్యగతం -2 ఇంటూ అంకగణితపు సగటు. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి రాంబస్ నిర్మించడానికి కావాల్సిన కనీస స్వతంత్ర కొలతలు ఎన్ని? అంటే మనకి కావాల్సిన ఎన్ని అంటే 2 ఉండాలి. అవి ఏంటి అంటే ఇలా ఇవ్వటం జరిగింది. భుజము, కర్ణము లేదా భుజము, కోణము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడిన 8 కోణాలలో ఏబీలు ఏవైనా 2 కోణాలు. అయితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి = 176 అయినా యాంగిల్ ఏ విలువ ఎంత అంటున్నాడు. చూడండి 2 సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు మొత్తం 8 కోణాలు ఏర్పడతాయి. అయితే పక్కపక్కన కోణాలు మొత్తం ఎంత? ఒకవేళ ఏబి పక్క పక్కన ఉన్నాయనుకుందాం. అప్పుడు ఏ ప్లస్ బి ఎంత అవుతుందంటే 180 అవుతుంది. అలా లేదు. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 176 కదా. అప్పుడు ఏమవుతాయంటే ఆ కోణాలు ఎదురెదురు కోణాలు అవుతాయి. అంటే ఎదురెదురు కోణాలు శీర్షాభిముఖ కోణాలు సమానం కదా. అప్పుడు యాంగిల్ ఏ = యాంగిల్ బి అవుతుంది. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎంత అంటే మనకి 88 డిగ్రీస్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాథమెటిక్స్ అనే పదంలో పునరావృతం కాని అచ్చుల శాతం ఎంత అంటున్నాడు. మొత్తం ఇందులో మ్యాథమెటిక్స్ అనే పదంలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 11 ఉన్నాయి కదా. ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మనకి పునరావృతం కాని ఓవెల్స్ ఎంత అన్నాడు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎంత అంటే 27 3/11. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఘనం యొక్క భుజాన్ని 10% పెంచితే దాని ఘన పరిమాణంలో పెరుగుదల శాతం ఎంత అన్నాడు. చూడండి మనకి దీనికి వచ్చే ఆన్సర్ ఎంత అవుతుందంటే 33.1% పెరుగుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 8, 9వ తారీఖులో జరిగినటువంటి ఎస్జిటి పేపర్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.